మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను నేచురోపతి డాక్టర్ని. చాలామంది బరువు ఈజీగా ఎలా తగ్గాలి అండ్ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా చెప్పండి, ఏమైనా యోగా చేసుకోవచ్చా, జిమ్ చేసుకోవచ్చా? ఎప్పుడు ఏది ఫాస్ట్గా మంచిది కాదండి, హార్మ్ఫుల్లే. నేను చాలామంది కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ని నేను చాలామందికి తెలియజేయడానికి చేస్తున్నాను వీడియో. ఫాస్ట్గా ఎప్పుడు వెయిట్ లాస్ చేసినా తొందరగా పుటాన్ అయిపోతాం. ఫాస్ట్ వద్దు. మనం చేసే పద్ధతి ఎలా ఉండాలంటే క్రమ పద్ధతిలో చేయాలి. లైక్ ఒక వారంలో మేబీ 1.5 కేజీ తగ్గినా కూడా హెల్దీ అంటాను నేనైతే. సో అది కూడా 1.5 కేజీ తగ్గాలంటే మనం ఏం చేస్తున్నాం త్రూఅవుట్ ద వీక్? ప్రతిరోజు మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా? ఎవ్రీథింగ్ కరెక్ట్ చేసుకోండి. యోగా చేయాలి, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి, వాటర్ ప్రాపర్గా తాగాలి, మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర సరిగా ఉండాలి. అండ్ ఇవి కరెక్ట్గా ఉండి పోర్షన్ ఆఫ్ ఫుడ్ కంట్రోల్గా తినాలి. మీరు ఏదైనా తినండి, వెయిట్ లాస్ అవుతారు ఈజీగా. కానీ ఎంత కంట్రోల్గా తింటున్నాం? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంత తింటున్నాం, లంచ్ ఎంత తింటున్నాం, డిన్నర్ ఎంత తింటున్నాం? మరి అది చెయ్యి అంత పొట్టే మంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పొట్టకి మనం ఏం చేయగలుగుతాం? పొద్దున్న లేచి జీరా పుదీనా వాటర్ తాగడం, దానివల్ల గ్యాస్ ఫామ్ అవ్వదు, పొట్ట హెల్దీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత తినే ఫుడ్ ఈజీగా డైజెషన్ చేసుకుంటుంది. సో డే స్టార్ట్ విత్ జీరా పుదీనా వాటర్. దాని తర్వాత మంచిగా క్యారెట్, చిన్న అల్లం ముక్క, పుదీనా, కొత్తిమీర వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. లేదంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. పొద్దున జీరా పుదీనా వాటర్తో బాడీ అంతా డీటాక్స్ అవుతుంది. దాని తర్వాత జ్యూస్తో మంచి సెల్కి ఎనర్జీ వస్తుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది. దాన్ని రాజగిరా పౌడర్ అని కూడా అంటారు. చాలా ఫేమస్, బాగా దొరుకుతుంది. అది చాలా వరకు నరాల స్ట్రెంత్కి, బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, పీరియడ్ ఇర్రెగ్యులర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి వాటన్నిటికీ యూజ్ చేయమంటుంటాం తోటకూర విత్తనాల పౌడర్. ఆ పౌడర్ని మంచిగా జావలాగా చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో మనం 2 స్పూన్ల తోటకూర విత్తనాల పౌడర్ వేసి కొద్దిగా రాగి పిండి వేసుకొని జావ చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు కలుపుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. సో లేదు ఇదే తినడం బోర్ కొడుతుందంటే ఇదే పౌడర్లో కొద్దిగా క్యారెట్ తురిమేసి, సొరకాయ తురిమేసి, కీరా తురిమేసి వేసేసి కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి మంచిగా నీళ్ళు వేసి కలిపేస్తే చిన్న చిన్న దోశలు చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మోర్ న్యూట్రిషియస్ అండ్ మంచి వెయిట్ లాస్ కూడా అది. ఇంకా లంచ్కి వచ్చాక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్లో మనం ఎక్కువ తినేవాళ్ళం రైస్. ఇప్పుడు మనకు తెలుసు పొట్ట సైజ్ ఎంత ఉందో తెలుసు. అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించి ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తీసుకోవాలి, 4 to 5 మధ్యలో మంచిగా గ్రీన్ టీ తాగాలి. అండ్ డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్. నేను డిన్నర్స్లో చాలా మందికి ఆప్షన్స్ ఇస్తుంటాను. సొరకాయ, బీరకాయ, క్యారెట్, టమాటా, కొత్తిమీర, పుదీనా, అల్లం చిన్న ముక్క, కొద్ది పసుపు, 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయితే దింపి బాగా స్మాష్ చేసేసాను వీటిని. సూప్, వేడి సూప్ మంచిగా తాగండి, టేస్టీగా ఉంటుంది. కొద్ది పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ పౌడర్ జల్లేసుకోండి. టేస్ట్ మోర్ న్యూట్రిషియస్, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఎప్పుడు ఏది ఫాస్టెస్ట్గా చేయకూడదండి. ఫాస్టెస్ట్గా చేస్తే ఫాస్ట్గా తగ్గుతాం, మళ్ళీ ఆగిపోతుంది బాడీ వెయిట్. ఈజీగా మనం తినే ఫుడ్ని మాడిఫికేషన్ చేస్తూ క్వాంటిటీ తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా ఒక 3 to 4, 5 మంత్స్ పెట్టుకోవాలి మనం టార్గెట్. సో 3 to 4, 5 మంత్స్ మనం రెగ్యులర్గా మంచి హ్యాబిట్యూట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. నాట్ ఓన్లీ వెయిటే కాదు, థైరాయిడ్ కంట్రోల్లోకి రావాలి, పీసీఓడి కంట్రోల్లోకి రావాలి, జుట్టు రాలడం ఆగిపోవాలి, బాడీ హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం. మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నీళ్ళు బాగా తాగాలి, B12 విటమిన్ ఖచ్చితంగా మన బాడీలో ప్రాపర్గా ఉండాలి. ఇది ప్రాపర్గా ఉంటేనే మనం వెయిట్ లాస్ అవుతాం. సో కాబట్టి ఇవి మెయింటైన్, ఈ 5 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ హ్యాపీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మేజర్ పార్ట్ నిద్ర అండ్ నీళ్లు సరి తాగడం, టైంకి ఫుడ్ తీసుకోవడము, వీటితో పాటు మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, B12 విటమిన్ కరెక్ట్ చేసుకోవడమే కాకుండా పాజిటివ్గా ఉండాలి. బరువు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 సార్లు మిషన్ చూస్తూ ఉంటారు. కొంతమంది బట్టలు వేసుకొని చూస్తారు, కొంతమంది బట్టలు లేకుండా చూస్తారు. ఎట్లుంటుంది అసలు? ఆ కైండ్ ఆఫ్ ఉండకూడదు. మనం చేస్తున్న ఫుడ్, మనం వేసుకుంటున్న పాత డ్రెస్సులు కూడా పట్టాలి మనకి. పాత డ్రెస్ ఎక్కడో ఉంటుంది కదా, తీసి పక్కన పెట్టండి, అది వేసుకోండి. ఒక వారం తర్వాత ఎక్కడైతే టైట్ ఉందో దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రాపర్గా ఫుడ్ తినడం తీసుకోండి. ఇది ఆ డ్రెస్, పట్టన్ డ్రెస్ చేసుకోండి. అదే మెయిన్ వెయిట్ లాస్. ఫ్యాట్ లాస్ అవ్వాలి, బోన్ మీద ఎక్కువ వెళ్ళొద్దు. కొంతమంది చూడ్డానికి 65 ఉంటారు, కానీ కనపడడానికి వాళ్ళు 58, 60 కేజీలాగా కనపడతారు, 5 కేజీ తక్కువలాగా కనపడతారు. వాళ్ళ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, బరువు ఎక్కడో సైడ్లో ఉంటుంది. అది తగ్గించుకోవడం చూడాలి, కానీ వెయిట్ మిషన్లో ఎక్కి 50, 55 కావాలి, 53కి రావాలని మాత్రం చూడకండి. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒక దెబ్బ తగిలినా సరే ఇమీడియట్గా స్ట్రాంగ్ అవ్వాలి మనం, అంత స్ట్రాంగ్ ఉండాలి మన బాడీ. కాబట్టి వెయిట్ లాస్ మిషన్ కాదు చెప్పేది, మన బట్టలు, మనం వేసుకుంటున్న దుస్తుల వల్ల మనకు తెలుస్తుంది. హెల్దీగా ఉండండి ఫస్ట్, హ్యాపీగా ఉండండి, ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఫాస్ట్గా ఏది చేసినా లిమిట్గా రైస్ తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్కి. కానీ మనం ఎందుకంటే రైస్ ఆపేసిన తర్వాత తొందరగా తగ్గుతాం వెయిట్.
కానీ 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక 2 పూటలు తిన్నామనుకో మళ్ళీ డబుల్ పుటాన్ అయిపోతాం. అలా చేయడం ఎందుకు? క్వాంటిటీ ఆఫ్ రైస్ తగ్గించండి. కర్రీస్ ఎక్కువగా తీసుకోండి. మనం ఎప్పుడు తినే ఫుడ్డే గదా! క్వాంటిటీ తగ్గించామంతే. అది మనకెప్పుడు లైఫ్ టైమ్ ఈజీ అయిపోతది చేయడానికి. సో, డైట్ అనేది ఒక ప్రెషరైజ్డ్‌గా చేయకండి. సింపుల్ వేలో చేసుకోవాలి. మనం రెగ్యులర్‌గా మమ్మీ చేసే ఫుడ్డు, ఇంట్లో చేసిన ఫుడ్డే తినాలి. క్వాంటిటీ తగ్గించుకొని అదే ఫుడ్‌ని కంటిన్యూ చేస్తుంటూ, నిద్ర తొందరగా చేసుకొని, సలాడ్స్ బాగా తీసుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అవుతారు. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.